మార్నింగ్ ఆదాం. న్యూస్, సినిమా రివ్యూ, పొలిటికల్, ఆరోగ్య సమాచారం, వెబ్ సిరీస్, బిజినెస్ ప్రమోషన్స్ లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కు డైరెక్ట్గా చేరాలంటే మా యూట్యూబ్ ఛానల్ BBS Infobizకు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన అనంతరం పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే బెల్ సింబల్ అదేనండి గంట గుర్తు ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మాకు ఓట్లు ఉన్నాయి, బలం ఉంది, మమ్మల్ని గుర్తించండి, మాకు పదవులు ఇవ్వండి అంటున్నారు నంద్యాల ఆర్యవైశ్య ప్రముఖులు. బుధవారం స్థానిక శశి హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య హక్కుల సమితి ఆధ్వర్యంలో కండే శ్యామ్ సుందర్ లాల్, మేడం సుబ్బలక్ష్మయ్య, నెరవాడి సత్యనారాయణ, కటకం లక్ష్మణ్ కుమార్, ఆత్మకూరు విజయకుమార్ శెట్టి, ఆత్మకూరు రవి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నామని, అయినా మాకు తగిన గుర్తింపు లేదని వాపోయారు. అలాగే ఎన్నో కులాలకు పదవులు ఇస్తున్న చంద్రబాబు నాయుడు తమ కులాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ ఉప ఎన్నిక సందర్భంగానైనా తమ కులాన్ని గుర్తించి రాష్ట్ర స్థాయిలో తమకు పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఓటింగ్ శాతం ఉన్న సోదరులు బలిజ సంఘీయులకు వాళ్ళ కళ్యాణ మండపానికి 3 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఇప్పుడు నంద్యాలలో 3rd ప్లేస్లో ఉన్నాం. వైశ్య కమ్యూనిటీ 30,000 ఓట్ల మెజార్టీ ఓట్లతో శాతంతో నంద్యాలలో ఉన్నాం. అంటే రాష్ట్రంలోనే 3rd ప్లేస్లో ఉన్న అతి కొద్ది కాన్స్టిట్యూన్సీలో నంద్యాల ఒకటి. ఇటువంటి నంద్యాల కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఆర్యవైశ్యులకు కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారనే భావన మాలో కలుగుతుంది. ఈ విషయాన్ని పత్రికాముఖంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మా వైశ్య ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులందరూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఆర్యవైశ్యులను కూడా గుర్తించి ఈరోజు మాకు కూడా సరే 2 పార్టీలు, ఉభయ పార్టీలు, ఏ ఒక్క పార్టీ గురించి మేము అడగట్లేదు, సముచిత న్యాయ స్థానం కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఆర్యవైశ్య హక్కుల సాధనా సమితి తరఫు నుంచి గత 15 రోజుల నుంచి మేము ఇంటింటికి తిరిగి ప్రతి ఆర్యవైశ్యుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఈసారి ఎలక్షన్స్ ఏ ఎలక్షన్ జరిగినా 100% ఆర్యవైశ్యులను ఓటింగ్ పాల్గొనేలా చేయాలనే ఒక పెద్దల యొక్క సూచనతో మేము అది పాటిస్తున్నాం. కలిసికట్టుగా యూనిట్గా ఉండి ఏదైనా ఒకటి నంద్యాల పట్టణంలో అభివృద్ధి చెందాలంటే దాన ధర్మాల్లో కానీ ఒక సంస్థ కార్యక్రమం నిర్వహిస్తుంటే దానికి కూడా అన్ని ముందుండే పనిచేస్తారు. కాబట్టి అటువంటి వారికి ఒక సముచిత స్థానం లేకుండా మమ్మల్ని ఈరోజు ఏదో ఊరికే ఏకొరి పెట్టారు. ఈరోజు నష్టపోయిన వాళ్ళలో కూడా ప్రాపర్టీస్ అన్నీ కూడా మేజర్గా మావే ఉన్నాయి. మేము కూడా సహకరించాం ప్రభుత్వానికి. ఆ సహకరించినందుకు కూడా మా గుర్తింపు అనేది ఒక వయసులకు ఏదైనా ఒక అత్యున్నత స్థానమైన పదవి కావాలని మేము కోరుతున్నాము. అదన్నింటి వచ్చేసి అన్ని విషయాలలో కార్పొరేషన్లు ఇచ్చారు. బీసీ కార్పొరేషన్, మా బ్రాహ్మణ కార్పొరేషన్, అన్నింటి వచ్చేసి కమ్మ కార్పొరేషన్, ఇవన్నీ ఇచ్చారు. మరి ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి తరఫున మాకు కూడా ఒక కార్పొరేషన్, మాలో కూడా బీదవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరికి కూడా వారికి కూడా సాయం చేయాలని, అందించాలని మేము కోరుకుంటున్నాము. సాధిద్దాం.